హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ లో మరొకరు అరెస్ట్ అయ్యారు. దీంతో హెచ్సీఏ స్కామ్ లో అరెస్టులు 6కు చేరుకున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలు, ఐపీఎల్ టికెట్లపై సీఐడీ విచారణ కొనసాగుతుంది. పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, హెచ్సీఏ స్కామ్ లో మరొకరు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? మార్చిలో జరిగిన ఐపీఎల్ సీజన్కి సంబంధించిన దాంట్లో లక్నోతో జరిగిన మ్యాచ్ సందర్భంగా రేగిన వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం ఇప్పుడు కేసుల వరకు వెళ్ళింది. ఆ తర్వాత అరెస్టుల వరకు కూడా వెళ్ళిందని మనం చెప్పుకోవాలి. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ఆ బాడీ మొత్తం కూడా ఇప్పుడు అరెస్ట్ అయిన పరిస్థితి. ప్రస్తుతం సిఐడి ఆఫీస్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మార్చిలో ఐపీఎల్ మ్యాచ్ లక్నోతో జరుగుతున్న సందర్భంలో వివాదం రేగింది హెచ్సీఏకి హెచ్ఆర్హెచ్ మధ్యలో. అప్పుడు ఆ మ్యాచ్ సందర్భంగా ఒక బాక్స్ ఇవ్వాలంటూ కూడా హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఎస్ఆర్హెచ్ వాళ్ళని బెదిరించడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు వినకపోవడంతో ఆ మ్యాచ్కు సంబంధించి ఎవరైతే లక్నో గెయిన్స్కి సంబంధించిన యజమాని ఉన్నాడో అతని కోసం కేటాయించిన బాక్స్కి తాళం వేయడం జరిగింది. ఇది మొత్తం కూడా పూర్తిగా వివాదంగా మారింది. ఐపీఎల్ నిర్వాహకులతో పాటుగా బీసీసీఐకి అలాగే హెచ్సీఏ ఎపెక్స్ కౌన్సిల్కి ఎస్ఆర్హెచ్ నోటీసులు ఇవ్వడం, అంటే వాళ్ళకి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత హోమ్ గ్రౌండ్గా ఉన్న హైదరాబాద్ని తాము మార్చుకుంటాము, ఇంకో స్టేట్కి వెళ్ళిపోతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కలగజేసుకుని ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. అలాగే విజిలెన్స్ని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఒక రిపోర్టును ఇవ్వడం జరిగింది. దానిపైన ప్రస్తుతం సిఐడి అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకటి ఎస్ఆర్హెచ్తో పాటు అలాగే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, ఈ రెండు ఇచ్చిన ఫిర్యాదులపైన 2 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఉన్న జగన్మోహన్ రావుతో పాటు అందులో ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజేందర్ యాదవ్, అతని భార్య కవిత, అలాగే ట్రెజరర్గా ఉన్న శ్రీనివాసరావు, సీఈఓగా ఉన్న సునీల్తో పాటు మరొకరు, మొత్తం 6 పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా వీళ్ళపైన బ్లాక్ మెయిలింగ్తో పాటు బెదిరింపులకు పాల్పడడం, అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్కు పాల్పడినట్టుగా కూడా అధికారులు ఆధారాలు సేకరించడం జరిగింది. దీనిపైనే సిఐడి కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉంది. ఇప్పటి వరకు అంటే రాత్రి నుండి కూడా వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేశారు. ఇవాళ వీళ్ళని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అది కూడా మధ్యాహ్నం తర్వాత అరెస్ట్ చేసిన వీళ్ళని అందరినీ కూడా కోర్టులో హాజరుపరుస్తారు. శ్రావణ్. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.